హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సొరపిట్టు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. ఫస్ట్ స్టోర్ చేపలు తీశారు కదా, 2 తీసుకున్నాను. ఇంటికి వచ్చినాయండి, అమ్ముతా వచ్చారు. తీసుకుని అవి కట్ చేసి లోపల పేగులు గట్ట అన్నీ చేసి శుభ్రం చేసుకుని గడ్డి ఉంటే గడ్డేసి ఉడకబెట్టచ్చు. నాకు గడ్డి దొరకలేదు, అందుకు మామూలుగా ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి ఉడకబెడుతున్నాను. అది ఒక 5 to 6 minutes ఉడకాలి. ఈలోపు మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఆనియన్స్ 3 పచ్చిమిర్చిలు తీసుకున్నాను నేను. ఆ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. 3 పచ్చిమిర్చి తీసాను, 3 ఉల్లిపాయలు తీసాను నేను చిన్న చిన్నవి. అవి ఫైన్గా చాప్ చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత చేపలు ఉడకబెట్టాం కదా, స్టవ్ ఆఫ్ చేసి అందులో వాటర్ అంతా తీసేసుకుని ఎక్సెస్ వాటర్ ఒక ప్లేట్లో పెట్టి పైన తోలంతా తీసేసుకోవాలండి నీట్గా. ఇలా పీల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ముళ్ళు కూడా ఉండదు చేపల. మనం ఉడకబెట్టిన తర్వాత అది పై తోలంతా సెపరేట్ చేసేసుకుని జాగ్రత్తగా నెక్స్ట్ ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో ముళ్ళు కూడా పెద్ద ఉండవు, అంటే ఒకటే ముళ్ళు ఉంటుంది. అది తీసుకుని అవి కూడా ముక్కలు వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు తీసేసేయచ్చు. నేను ఇదైతే మా ఇంటి ఎదురుగా ఒక ఆంటీ ఒకసారి ఇచ్చారు కర్రీ, ఎలా ఉండాలంటే అంటే తను చెప్పారనమాట. అలా ఈ కర్రీ వండడం నేర్చుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి తీసుకొని మెత్తగా దంచుకోవాలండి. రోట్లో వేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకుని అదొక గిన్నెలోకి సెపరేట్ తీసుకోవాలి. మళ్ళీ మనం ముందుగా ఉడకబెట్టుకుని తోలు తీసిన చేపలు ఉన్నాయి కదా, అది ఒక్కొక్కటిగా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. అన్ని చేపలు అలా చేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకుని అన్నిటికన్నా ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది కర్రీ, కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంటుందంటే చూడ్డానికి కోడిగుడ్డు ఫ్రై అంటే మళ్ళీ తెలగపిండి కూర ఉంటుంది కదా, అలా ఉంటుంది చూడడానికి. బాగుంటుంది. పిల్లలకి పెడితే మాత్రం కొంచెం ముళ్ళు లేకుండా ఉంటాయి కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. పిల్లలకి చేపలు తినే బెస్ట్ ఆప్షన్ ఈ కర్రీ. కారం వేసేసుకుని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకుని బాగా అన్నీ కలిపి బాగా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి ఈవెన్గా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక బాండీ పెట్టుకుని పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి 2 tablespoons ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ని. ఆ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా ఈవెన్గా బాగా ఫ్రై అవ్వాలండి. అంటే పచ్చివాసన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ ఇప్పుడు మాత్రం మిగతా ప్రాసెస్ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ చాలా ఈజీ స్టెప్స్లో అయిపోతుంది. ఒక 15 minutes అలా పడుతుందండి రెసిపీ చేయడానికి. మనం అలా ఫ్రై అవనిచ్చి చూసారు కదా, పచ్చివాసన పోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇది ఇందాక పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని చేపలు పెట్టుకున్నాం కదా స్మాష్ చేసి, అది ఇందులో వేసేసుకోవాలి. అది వేసేసుకుని బాగా కలపాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేయండి. అంటే కొంచెం ఏదైనా నీచు స్మెల్ ఉన్నా సరే పోతుందన్నమాట. డ్రై రోస్ట్ కింద చేయాలి. కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, 1 tablespoon. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లేదు ఒకసారి
టేస్ట్ చేసి చెక్ చేసుకుని దానికి సరిపడా వేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట అండి. బాగా రోస్ట్ చేస్తే స్మెల్ పోతుంది, చాలా మంచిగా అవుతుంది అనమాట. చూసారు కదా. తర్వాత ఒక బౌల్లో తీసుకుని టేస్ట్ చేయడమే. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయే సొరపిట్టు ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేసేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.